బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీల విచారణ ముగిసింది. 14 రోజుల పాటు ప్రభాకర్ రావును సిట్ విచారించింది. విచారణలో కీలక సమాచారం సేకరించారు అధికారులు. ఉదయం ప్రభాకర్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ను ఫైనల్ ఛార్జ్షీట్లో పొందుపరచనున్నారు. ఇక జనవరి 16న సుప్రీంకోర్టుకు సిట్ నివేదిక ఇవ్వనుంది. మొత్తం 14 రోజుల సుదీర్ఘ విచారణలో ప్రభాకర్ రావు ఏం చెప్పారన్న దానిపైన ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ కేసుకు సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ కేసుకు సంబంధించి పెన్ డ్రైవ్ను సిట్ అధికారులు కీలక ఆధారంగా భావించారు. ప్రభాకర్ రావును ఎస్ఐబి చీఫ్గా పనిచేస్తున్న కాలంలో పెన్ డ్రైవ్లో ట్యాపింగ్ వివరాలు స్టోర్ చేసినట్లుగా సిట్ గుర్తించింది. ఈ పెన్ డ్రైవ్ డేటాను ప్రభాకర్ రావు ముందు పెట్టి మరీ విచారించింది సిట్. అయితే 6,000 ఫోన్ నెంబర్లు ఉన్నప్పటికీ పెన్ డ్రైవ్పై ప్రభాకర్ రావు ఎలాంటి జవాబు ఇచ్చారనే దానిపైన సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసులో పూర్తి నివేదికను సుప్రీంకోర్టులో సిట్ సమర్పించనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లైన్లో అందిస్తారు. మధు, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీల విచారణ ముగింపు 14 రోజుల పాటు సిట్ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి మధు? ఆల్మోస్ట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారులు అయితే ఒక క్లారిటీకి వచ్చారని చెప్పవచ్చు. 14 రోజుల పాటు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ ఏదైతే ఉందో ఆ కస్టోడియల్ విచారణలో అనేక కీలకమైనటువంటి విషయాలను అయితే ప్రస్తుతం సిట్ అధికారులు సేకరించారు. ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. వన్స్ వారు అరెస్ట్ అయిన తర్వాత ఎవరు చెబితే ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు అనేది ఇప్పుడు చాలా కీలకం. కాబట్టి అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సమయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది. సో ఆ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ నాయకుడు చెబితే ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారు అనేది ఇప్పుడు చాలా కీలకం. గతంలోనే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, అందుకు సంబంధించినటువంటి సమాచారం మా దగ్గర ఉందంటూ కూడా అనేక సార్లు చెప్తూ వచ్చారు. అదే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత ఆ కేసు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కేసు నమోదు చేయడము, పోలీసు అధికారులు తిరుపతన్నను అరెస్ట్ చేశారు. దాంతోపాటు మిగిలినటువంటి అధికారులను కూడా అరెస్ట్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే ప్రభాకర్ రావు ఈయన గతంలో ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి సమయంలోనే ఇదంతా కూడా జరిగింది. కాబట్టి ఆయన విదేశాలకు వెళ్ళడం, విదేశాల నుంచి మళ్ళీ ఇండియాకి తీసుకొని రావడానికి తెలంగాణ పోలీసులు పిటిషన్లు వేయడం, ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం, సుప్రీంకోర్టు కూడా ఏదైనా విచారణకు సహకరించాలని చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడు 14 రోజుల పాటు కస్టోడియల్ విచారణ ఏదైతే ఉందో అది ముగిసిపోయింది. ఇక జనవరి 16వ తేదీన సుప్రీంకోర్టుకు సిట్ అధికారులు అయితే అసలు ఏం జరిగింది, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నివేదిక ఇవ్వబోతున్నారు. కొంత ఆ నివేదిక ఇచ్చిన తర్వాత అరెస్టుల పర్వం మొదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి అనేక మందికి నోటీసులు ఇవ్వబోతున్నారు. అంటే పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి వారికి నోటీసులు ఇవ్వబోతున్నారు అనేటటువంటి ప్రచారం జరుగుతుంది. మరి ఎవరు ఉండబోతున్నారు ఆ పొలిటికల్ పార్టీలకు సంబంధించి, అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ కు, కేసీఆర్ కు, అదేవిధంగా హరీష్ రావుకు నోటీసులు ఇస్తారంటూ కూడా ప్రచారం బాగానే జరుగుతుంది. సో ఇలా జరుగుతున్నటువంటి ప్రచారంలో నిజమెంత అనేది మాత్రం సిట్ అధికారులు ఇంకా కూడా ఎక్కడా కూడా దాని మీద ఒక క్లారిటీ అయితే ఉండలేదు. కానీ దీని మీద మాత్రము ఒక నివేదిక రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. సిట్ అధికారులు ఉన్నటువంటి నివేదికలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు అందులో కీలకంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఏం జరగబోతుంది, ఈ మొత్తం సిట్ విచారణకు సంబంధించి కమింగ్ డేస్ లో ఎవరెవరికి నోటీసులు ఇవ్వబోతున్నారో చాలా కీలకంగా మారింది. చక్రి. రైట్, థ్యాంక్ యూ మధు.